ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. జనని, మంచినీళ్ళు తాగు. ఏమైందమ్మా? ధరణితో మాట్లాడతానని వెళ్ళావు కదా, నా మనవరాలు కలిసిందా? మాట్లాడిందా? ఏమన్నదే? నా మొహం చూస్తుంటే అక్కడేం జరిగిందో నీకు అర్థం కావట్లేదమ్మా. ఏమాత్రం సంతోషం నా మొహంలో లేకుండా వాడిపోయిందంటే కలిసొచ్చానో కలవడానికి వీల్లేకొచ్చానో అర్థం కావట్లేదమ్మా. అయినా వెళ్ళిన పని సక్సెస్ అయితే ఇలా ఒంటరిగా ఎందుకు వస్తాను? తోడుగా ఆ కూతురు కూడా వచ్చేది కదా. ఇంకా ఇలా ఎంతకాలం నేను కన్నవాళ్ల కోసం ఎదురు చూడాలో, ఇంకా ఈ బాధ ఎంతకాలం అనేది నాకు అర్థం కావట్లేదమ్మా. నీ ఆశ ఎప్పుడు ఫలిస్తుందా అని నేను ఆశగా ఎదురు చూస్తున్నానే. నీ సంతోషం కంటే నాకు మాత్రం కావాల్సిందేముంది? విధి ఇంకా సంతోషపడలేదనుకుంటా. ఆ మనసు తృప్తి పడితే కానీ మనకు సుఖం దక్కదనిపిస్తుంది. చూసావా, జనని ఇక్కడే ఉంది. దాని ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఆ తరుణి అసలు దీన్ని కలవనే కలవలేదు. ఇదేమో ఆరాటపడి ఆ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది, దేవుణ్ణి వేడుకుంటుంది, మెట్లకి పుట్లకి మొక్కుకుంటుంది. నా కొడుక్కి నేను చెప్పాల్సిన పద్ధతిలో నా ప్లాన్ చెప్పాను కదా, వాడు ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్లో ఇన్వాల్వ్ అయ్యుంటాడు. ఎప్పుడెప్పుడు వాడు థమ్సప్ చూపిస్తాడా, ఎప్పుడు నేను తైతక్కలాడాలా, తకదిమితోం అని పాట పాడాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. నువ్వు వెయిట్ చేస్తూ ఉండు. గుడ్ న్యూస్ ఎప్పుడొస్తుందో అప్పుడు మనం షేర్ చేసుకోవచ్చు, ఓకేనా? నీ గుడ్ న్యూస్ వద్దు, నీతో నాకు షేర్ వద్దు. నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, ఓకేనా? ఏయ్ సోమి, ప్రార్థిద్దామనే లోపలే వెలుగుతున్న దీపం ఆరిపోయింది. మళ్ళీ వెలిగిస్తే కూడా ఆరిపోయింది. ఏంటిది? ఇదేదో నాకు అపశకునంలా తోస్తుంది. ఇప్పుడు పడ్డ కష్టాలు చాలడం లేదా? మళ్ళీ ఏ కష్టం నా ముందు పెడతావు భగవంతుడా? శారదా, 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 శారదా! ధరణి ఎక్కడికి వెళ్ళింది? ఆ
అదేంటండి అలా అడుగుతారు? పొద్దున్నే చెప్పాను కదా కాలేజీకి వెళ్ళిందని. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతారేంటి? బుజ్జమ్మని బయటికి పంపించొద్దని నీకెన్నిసార్లు చెప్పాను. అయినా నా మాట లక్ష్య పెట్టకుండా పంపించేస్తావా? అసలు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? ఈ ఇంట్లో పెత్తనం నీదే సాగాలనుకుంటున్నావా? ఏమైందండి? ఇప్పుడు ఏమైందని అంత చికాకు పడుతున్నారు? పెత్తనాల దాకా వెళ్తున్నారు. అది కాలేజీలో పనుంది, వెళ్ళాలి అంది. వద్దని నేనెలా చెప్తాను? నన్ను అడగకుండా ఎందుకు పంపించావు? పంపించొద్దని చాలాసార్లు చెప్పాను కదా. అంత లెక్కలేని తనం ఏంటి నీకు? మిమ్మల్ని అడిగి పంపిద్దామని అనుకున్నాను. కానీ అదే నాన్న నిద్రపోతున్నారు కదా, ఎందుకు లేపడం అని చెప్పి వెళ్ళిపోయింది. అసలేం జరిగిందని మీకంత కోపం వస్తుంది? నా మీద ఎందుకు అరుస్తున్నారు? చెప్పిన పని చెయ్యవు కానీ మళ్ళీ ఎదురు ప్రశ్నలు ఒకటి. బుజ్జమ్మ ఎప్పుడు బయటకు వస్తుందా, దాని బుర్ర పాడు చేద్దామా అని బయట కాచు కూర్చున్నాయి గుంటనక్కలో. నువ్వు పంపించావు, అదిగో ఆ జనని దారి కాచి పట్టుకున్నట్టుంది. బుజ్జమ్మతో మాట్లాడుతుంది. చూసావుగా ఎందుకు కాదు? నాన్న నాన్న అంటూ నా కొంపలో దూరింది. తల్లి కూతుళ్ళిద్దరూ కూడా పలుకుని నువ్వింట్లో తిష్ట వేశావు. మీ అమ్మ బయట ధరణి ఎప్పుడు దొరుకుతుందా అని కాపలా కాస్తుంది. మీ కాపురాలు ఎలాగో చెల్లాచెదురైపోయాయి. ఇద్దరూ కూడా పలుకుని మా జీవితాల్లో నిప్పులు పోసి మా సుఖ సంతోషాలు దూరం చేయాలని పూనుకున్నారా? ఎవరు ప్రశాంతంగా ఉన్నా మీరు సహించరా? ఎందుకు ఎందుకు మీ ఇద్దరూ కలిసి మా జీవితాల్ని నాశనం చేయాలని చూస్తున్నారు? అదేదో కాలేజీలో పనుందని బయటకు వెళ్ళగానే దాని మనసులో విషం నింపడమేనా? ఇలా మమ్మల్ని వేధించుకుని తినకపోతే, మీరు చేసే పనుల వల్ల మేము కొట్టుకుని చావకపోతే మీరే ఇంత విషం ఇచ్చి చంపేరాదు. పీడ వదిలిపోతుంది. ఎట్లా గుడ్లప్పగించి చూస్తుందో చూడు. నంగనాచిలా నాన్న నాన్న అంటావు, నడినెత్తెన నిప్పులు కొంపటి పెడుతూ ఉంటారు. ఏం మనుషులో ఏం బుద్ధులో అస్సలు అర్థమై చావట్లేదు. మీరేం కంగారు పడకండి. వచ్చాక నేను దాని దగ్గర అన్ని వివరాలు తెలుసుకుంటాను. అలా దారులు కాచి మాట్లాడుతూ ఉంటే పాపం అది మాత్రం ఏం చేస్తుందండి? రాధరణి, రా. కూర్చో. ఏంటి ధీరజ్, ఎప్పుడు చూడనట్టు అలా చూస్తున్నావు? ఇప్పటిలా ఇంతకు ముందులా ఇంకెప్పుడు చూడలేను కదా. అందుకే ఒక్కసారి తృప్తిగా చూసుకొని తృప్తిగా ఉండిపోదామని. ఇంక బతికేది మెమరీస్తోనే కదా. వెయిటర్, ఇలా రా. సార్ చెప్పండి. ధరణి, నువ్వేం తింటావు? నీకిష్టమైనవి తినిపించాలని నేను అనుకుంటున్నాను. చాయిస్ నీది, ఆర్డర్ నాది. రమ్మని పిలిచింది నువ్వు, నీతో కలిసి లంచ్ చేయాలన్నది నువ్వు. ఆఫ్ కోర్స్ నా ఇష్టాలు ఆల్మోస్ట్ ఆల్ నీకు తెలుసు.
నువ్వు ఏం తెప్పించదలుచుకుంటే అది తెప్పించు. నాకు పర్టికులర్గా ఇదే తినాలనేం కోరిక లేదు. అన్నీ నీ సాటిస్ఫాక్షన్ కోసమే అంటున్నావు కదా, ఇది కూడా నీ ఇష్ట ప్రకారమే తెప్పించు. 2 ఫ్రైడ్ రైస్, 2 వెజ్ సూప్, 2 బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్స్. ఓకే సార్. ధరణి, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. ఆ, రే, నేను చెప్పింది గుర్తుంది కదా? ఓకే సార్, గుర్తుంది. ఎలాంటి అనుమానం రాకూడదు. రాదు సార్. కాన్ఫిడెంట్గా వెళ్ళి హ్యాపీగా తనతో మాట్లాడుతూ ఎంజాయ్ చేయండి. నేను మీ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాను. చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాను. గుడ్. ఇదిగో మిక్స్ చేసి తీసుకురా. బాగుందా? సరే, ఇంకేమైనా ఆర్డర్ చెప్పనా? చాలా థ్యాంక్స్ ధరణి, పిలవగానే వచ్చావు. ఊరికే ఎందుకు ధీరజ్ థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్తావు? నువ్వు అడిగావు, నేను కాదనలేకపోయాను. సరే, ఇక వెళ్దామా? రా.
ఏంటి వాళ్ళ రాత్రి పీడకల పొద్దున్నుంచి అపశకునాలు ఏం జరగబోతోంది అర్థం కాక మనసు నానా విధాలా ఆలోచిస్తుంది తలుచుకుంటే భయం వేస్తుంది ఏం జరుగుతుందో ఏంటో ఎందుకు నాకు ఇవాళ ఆరాటంగా ఆందోళనగా ఉంది సోది చెప్తానమ్మా, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. అమ్మ చెప్పిన వాక్కు మేలుకోరి చెప్పమన్నమాట. చెప్పమని నీ దగ్గరికి పంపించింది, చెప్పడానికే వచ్చాను. ఆలకించేవారి సోలో వేసి పోతానే తల్లి. సోదమ్మ సోది, బెజవాడ దుర్గమ్మ వాక్కు, జోగులాంబ జోస్యం, భద్రకాళి భాస్యం, అలివేలు ఆజ్ఞ తల్లి. సోదమ్మ సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. తల్లి కూతుళ్ళిద్దరూ సంతోషంగా కబుర్లాడుకుంటున్నారన్నమాట. బిడ్డ బతుకులో శుభకార్యం జరగబోతుంది. వెళ్ళిరా తల్లి, వెళ్ళిరా. ఈ పొద్దే వెళ్ళి చూసిరా. బంధం ఉంది తల్లి, నీకు నాకు ఆ భగవంతునికి బంధం ఉంది తల్లి. నీ కష్టం నాకు కబురు చేస్తుంది తల్లి. ఎల్లే దారి చూపించింది, చెప్పే మనిషిని చూపించింది. నీకు శోకం దగ్గరలోనే ఉంది. నీ కూతురి బతుకు శూన్యం కాబోతోంది. కాపాడుకో తల్లి, కాపాడుకో. ఆకాశంలో మబ్బులు కమ్ముతున్నాయి. నీ బిడ్డ బతుకుబాటలో నీడలు కమ్ముతున్నాయి. రాహు పొంచుకొస్తుంది. రాక్షసమూక చుట్టముట్టబోతుంది. మేలుకో తల్లి, కోలుకో. నీ బిడ్డని నువ్వు కాపాడుకో. జాగ్రత్త తల్లి, జాగ్రత్త. అమ్మ భుజం తట్టింది, చెప్పిపోవడానికి దారి చెప్పింది. వచ్చానమ్మా, చెప్తున్నా, చూసుకో తల్లి. ఇంకా అమ్మలగన్నా అమ్మ చెప్పింది. అమ్మగా నువ్వు నీ బిడ్డని నువ్వు కాపాడుకో. సోది చెప్తానమ్మ సోది. అంటే ధరణి ఏమన్నా ఆపదలో ఉందా? ఎవరైనా కీడు తలపెడుతున్నారా? దాన్ని ఏమైనా చేస్తారా? ఏంటి, ధరణి ఫోన్ లిఫ్ట్ చేసిందా? లేదండి. అదిలా దారులు కాచి ధరణిని పట్టుకుని పదే పదే మాట్లాడి దాని మనసు మార్చేస్తుందేమోనండి. బుజ్జమ్మ నమ్మేలా కట్టుకథలు నూరిపోసి నేనే నీ కన్న తల్లినమ్మా అని తీసుకెళ్లిపోతుందేమోనండి. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారే, ఇదిగో
ఈవిడ గారు అడుగు పెట్టింది మన కొంపంతా అల్లకల్లోలం అయిపోతుంది. మన టెన్షన్స్ తో వాళ్ళకేం పనండి, వాళ్ళ కోరికలు వాళ్ళకి నెరవేరాలి. మొన్నటిదాకా పెళ్లి చెడగొట్టే ప్రయత్నం, ఇప్పుడు బంధాలు తెగదెంపులు చేసే ప్రయత్నాలు. ఎంత ప్రమాదకరమైన మనుషులండి వాళ్ళు. వచ్చి వచ్చి మనకి గుదిబండల్లా తయారయ్యారు. నాకెందుకో మళ్ళీ కలిసి మాట్లాడుతుందంటే భయమేస్తుందండి. అసలే బుజ్జమ్మ అమాయకురాలు, మాయమాటలు చెప్తే మనసు ఎక్కడ మారిపోతుందో ఏమో అని భయంగా ఉందండి. ఎందుకు ఎందుకు తన మీద అలాంటి నిందలేస్తారు? తను ఎప్పటికీ అలాంటి పని చేయదు. దొరికావే.